పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథని పోలీసులు అరెస్ట్ చేశారు నిన్న రాత్రి. శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఈ అరెస్ట్ జరిగిందని తెలుస్తోంది. ఆ వెంటనే మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి అతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. జైలుకు పంపించారు, చర్లపల్లి జైలుకి. కానీ బండి భగీరథని పోలీసులే అరెస్ట్ చేశారా, లేకపోతే అతనే స్వయంగా లొంగిపోయాడా అనే దాని మీద క్లారిటీ లేదు. పోలీసులు అయితే స్పష్టంగా మేమే అరెస్ట్ చేశామని చెప్పారు. ఎస్పెషల్లీ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ఒక ప్రకటన కూడా చేశారు, అతను లొంగిపోలేదు, మేమే అరెస్ట్ చేశాము అని. అయితే బండి సంజయ్ గారు ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటనలో మా అబ్బాయిని లొంగిపోమని నేనే చెప్పాను, మా అబ్బాయి చట్టానికి సహకరిస్తాడు, దర్యాప్తుకి సహకరిస్తాడు, యాక్చువల్గా ఇంకా ముందే లొంగిపోయేవాడు. కాకపోతే ఈ కేసు పెట్టినప్పుడు మా అబ్బాయి లాయర్లు ఆధారాలన్నీ చూసి ఈ కేసులో మనకు తప్పకుండా ముందే బెయిల్ వస్తుంది అని చెప్పారు. అందువల్లనే మా అబ్బాయి లొంగిపోలేదు. కానీ ఇప్పుడు బెయిల్ కూడా దొరకలేదు కాబట్టి ఇంకా లొంగిపోయాడు అన్నట్టుగా చెప్పాడు. శనివారం నాడు హైకోర్టులో ఈ ముందస్తు బెయిల్ ఇవ్వడానికి లేక ప్రీ అరెస్ట్ బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు న్యాయమూర్తి మాధవీదేవి గారు నిరాకరించారు. అప్పుడిక ఎట్టి పరిస్థితుల్లో తప్పనిసరిగా ఇతను అరెస్ట్ కావాల్సిందే, అరెస్ట్ కాకుండా తప్పించుకోలేడు అని నేను చెప్పాను కూడా నిన్న. అరెస్ట్ అయిన తర్వాత కావాలంటే బెయిల్ తెచ్చుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరో మార్గం లేక ఇతను లొంగిపోవడానికి అవకాశం ఉంది. అయితే పోలీసులు మాత్రం లొంగిపోలేదు, మేమే అరెస్ట్ చేశాము అన్నారు. ఎక్కడ అరెస్ట్ చేశారు? హైదరాబాదులో అప్పా జంక్షన్ దగ్గర కారులో వెళ్తుంటే ఆపి పట్టుకొని మేము అరెస్ట్ చేశామని చెప్పారు. కానీ ఫొటోస్ అయితే ఉన్నాయి. అతను పక్కన 2-3 బహుశా లాయర్లు అయి ఉంటారు, వాళ్ళతో కలిసి నడుచుకుంటూ రావడం అనేది. కేంద్ర హోంశాఖలో సహాయ మంత్రిగా ఉన్నటువంటి సంజయ్ గారే స్వయంగా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. పెద్ద స్టేట్మెంటు సత్యమేవ జయితే అనే మాటలతో ప్రారంభమై ఏమన్నాడంటే, టుడే మై సన్ బండి భగీరథ్ వెంట్ బిఫోర్ ద తెలంగాణ పోలీస్ త్రూ అవర్ అడ్వకేట్స్ ఫర్ ఇన్వెస్టిగేషన్ అని స్పష్టంగా చెప్పాడు. కాబట్టి మరి ఎవరు నిజం చెప్తున్నారో తెలియదు. అధికారిక వెర్షన్ అయితే మాత్రం పోలీసులే అరెస్ట్ చేశారు. ఇందులో సంజయ్ గారు ఒక మాట అన్నారు, అదేంటంటే సోమవారం వరకు వెయిట్ చేస్తే బెయిల్ వచ్చే అవకాశం కూడా ఉంది, ప్రీ అరెస్ట్ బెయిల్ అని మా అడ్వకేట్ చెప్పారు. అయినా కూడా ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది జస్టిస్ ఇన్వెస్టిగేషను మేమే లొంగిపోమని చెప్పాము, లొంగిపోయాడు అన్నట్టుగా ఆయన రాసుకొచ్చారు పెద్ద ట్వీట్ ఎక్స్లో. ఇప్పుడైనా మా అబ్బాయికి వెంటనే బెయిల్ వస్తుందని ఆశిస్తున్నాను అని కూడా రాశారు అందులో. సంజయ్ గారు తన స్టేట్మెంట్లో ఏమన్నారంటే, మా అబ్బాయి ఏ తప్పు చేయలేదని పదే చెప్తున్నాడు. వాస్తవానికి ఫిర్యాదు రాగానే అతన్ని స్టేషన్లో అప్పగిద్దామని అనుకున్నాను. లాయర్లను సంప్రదిస్తే మా వద్ద ఉన్న ఆధారాలను వారు ముందుంచాడు. వాటిని చూసి కేసు కొట్టేస్తారని, బెయిల్ తప్పకుండా వస్తుందని న్యాయవాదులు చెప్పారు. అందుకే కొంత జాప్యం జరిగింది. ఇప్పటికీ బెయిల్ వస్తుందనే లాయర్లు చెప్తున్నారు. సోమవారం కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నప్పటికీ ఇంకా జాప్యం చేయడం సరికాదనే ఉద్దేశంతో నేను మా అబ్బాయిని తీసుకొచ్చి విచారణ కోసం లాయర్ల ద్వారా పోలీసులకు అప్పగించా అని చెప్పి సంజయ్ గారి స్టేట్మెంట్లో రాశారు. ఈలోగా కొన్ని పరిణామాలు జరిగినాయి. అదేంటంటే, ఒకటి, శుక్రవారం అర్ధరాత్రి వరకు విచారణ జరిగి హైకోర్టు ఎప్పుడైతే నిరాకరించిందో ఆ వెంటనే పోలీసులు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్స్ మొదలుపెట్టారు. సీరియస్గా చాలా టీమ్స్ని ఏర్పాటు చేశారు, లుక్అవుట్ సర్క్యులర్ ఇచ్చారు. హైదరాబాద్లో పోలీసు యంత్రాంగం మొత్తం దీని మీదనే దృష్టి పెట్టినట్టు నిన్న అయితే. అదే టైంలో మరొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటంటే, ఈ మైనర్ని మేజిస్ట్రేట్ గారి కోర్టు ముందుకు తీసుకొచ్చి మేడ్చల్లో స్టేట్మెంట్ ఇప్పించారు. మేజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ ఇస్తే తర్వాత ఇక మార్చుకోవడానికి ఉండదన్నమాట. కేసు విచారణ జరిగేటప్పుడు మళ్ళీ సాక్ష్యాన్ని మార్చడానికి అవకాశం ఉండదు. అందువల్ల మేజిస్ట్రేట్ ముందు ఆ అమ్మాయి చెప్పదలుచుకున్నదంతా కూడా రికార్డ్ చేశారు. ఆ అమ్మాయితో పాటు ఆ అమ్మాయి తల్లి స్టేట్మెంట్ కూడా మేజిస్ట్రేట్ గారి ముందు రికార్డ్ చేశారు. ఈ కేసులో మరొక డెవలప్మెంట్ ఏంటంటే, 14 మంది యూట్యూబర్ల మీద కేసులు పెట్టారట పోలీసులు. ఎందుకంటే ఈ కేసులో మైనర్ అయినటువంటి బాధితురాలి మీద యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో తప్పుడు ప్రచారం చేశారు అనేటువంటి ఆరోపణలతోటి 14 మంది మీద పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనాయట. మరొక 27 మంది యూట్యూబర్ల మీద పోలీసులకు ఫిర్యాదులు కూడా అందినాయట. ఇటువంటి కేసుల్లో చాలా జాగ్రత్తగా రిపోర్టింగ్ ఉండాలి.
ఇందులో బాధితులను ఐడెంటిఫై చేయడం అనేది ఎస్పెషల్లీ పెద్ద నేరం కింద లెక్క. అందువల్ల బహుశా పోలీసులు ఈ ఫిర్యాదుల్ని సీరియస్గా తీసుకొని ఉంటారు. మొత్తానికి బండి భగీరథ కేసులో నాటకీయ పరిణామాలకి ఒక బిగింపు వచ్చినట్టు ఇప్పుడు సీరియస్ కేసు విచారణ మొదలవుతుంది. ప్రస్తుతం బండి భగీరథని చర్లపల్లి జైలుకు పంపించారు 14 రోజుల రిమాండ్ మీద. ఇప్పుడు బహుశా బెయిల్ కోసం కొత్తగా పిటిషన్ వేసుకుంటారు. బెయిల్ వస్తే ఇక ఆ తర్వాత ఈ కేసులో విచారణ జరుగుతుంది. పోలీసులు విచారణ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్షీట్ వేయాలి. అయితే అక్కడి నుంచే అసలు ఇష్యూస్ మొదలవుతాయి. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు, పలుకుబడి ఉన్నది. అందువల్ల ఈ కేసులో సాక్షులను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఈ కేసులో బాధితులను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, పోలీసుల మీద ఒత్తిడి తీసుకురావచ్చు. ఇట్లాంటి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి అనేది చాలామందికి అనుమానం. అందుకనే బండి సంజయ్ గారు పదవి నుంచి దిగిపోవాలి అనేటువంటి డిమాండ్లు కూడా వచ్చినాయి. ఆల్రెడీ కవిత ఒక లేఖ కూడా రాసినట్టున్నారు ప్రధానమంత్రికి, బండి సంజయ్ని పదవి నుంచి తొలగించాలి అని. ఇంకా చాలామంది కూడా ఇటువంటి డిమాండ్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇక ఈ కేసు విచారణ ఎట్లా జరుగుతుంది అనేది చాలా కీలకమైన విషయం.